హలో నేను విశ్వేశ్వరరావు. తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇద్దరు ఒకేసారి ఈడీకి లడ్డులాగా దొరికారు. పక్కా ఆధారాలతోటి చిక్కారు. బీజేపీకి వీళ్ళిద్దరు ఇప్పుడు టార్గెట్గా మారారు. ఈడీ చట్ట ప్రకారం తన పని తాను చేసుకోపోతుందని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరి ఎంక్వైరీ వెనుక రాజకీయపరమైనటువంటి ప్రమేయం, రాజకీయపరమైనటువంటి అంశం ఉంది అనేది పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి మాట. కానీ ఎవిడెన్స్ ప్రకారం చూస్తే కనుక పక్కాగా దొరికారు అనొచ్చు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆయన మీద విచారణ చేయడానికి అనుమతి కూడా గవర్నర్ ఇవ్వడం జరిగింది. ముడా కేసులో ఆయన పక్కగా ఇరుక్కున్నారు. అందుకే 300 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని సీజ్ చేసింది, అటాచ్ చేసింది ఈడీ. సిద్ధరామయ్యకి సంబంధించి విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా కర్ణాటకలో కొనసాగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధరామయ్య సీనియర్ పొలిటీషియన్. ఆయన మీద తాజాగా వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే ముడా కేసులో ఆయన మైసూర్ అథారిటీ దానికి సంబంధించిన ల్యాండ్స్ ఇష్యూలో ఈయన అధికార దర్పాన్ని ప్రదర్శించి ల్యాండ్స్ తీసుకున్నారు, స్థలాలు తీసుకున్నారు, ఆయన సతీమణి పేరు పైన తీసుకున్నారు. ఆయన అధికారాన్ని ఉపయోగించి కిట్ ప్రోకు పాల్పడ్డారు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉన్నటువంటి స్థలాల్ని, విలువైనటువంటి వాటిని బినామీ పేరుతోటి వీళ్ళు కైవసం చేసుకున్నారు. సిద్ధరామయ్య సతీమణి అనేది ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణ. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చినటువంటి ఆరోపణ. దాని మీద విచారణకి గవర్నర్ అనుమతి తీసుకోవడం జరిగింది. దర్యాప్తు సంస్థలు గవర్నర్ అనుమతించారు, విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత కిట్ ప్రోకోకి పాల్పడిన మాట వాస్తవమే అని చెప్పి ఈడీ భావించింది. అందుకే ఇప్పుడు సిద్ధరామయ్యను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే దీంట్లో రాజకీయ కోణం ఏముంది అని చెప్పి అనుకోవచ్చు. అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది అనేది రాజకీయ సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి మాట. ఇది ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి ప్రచారం కాదు. ఎప్పుడైతే 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే ఆ రోజు నుంచే లోక్సభ ఎన్నికల తర్వాత 2024లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కర్ణాటకలో పడగొడతారు ప్రభుత్వాన్ని. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా పడగొడతారు. వాళ్ళు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేటువంటి నినాదంతో బీజేపీ వెళ్తుంది కాబట్టి సౌత్ ఇండియాలో ప్రత్యేకించి తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ బీజేపీ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈ 2 రాష్ట్రాలు లేకుండా అధికారంలో చేసేటువంటి ప్రయత్నం చేస్తారు బీజేపీ అనేది 2023 నుంచే వినిపిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి అప్పట్లోనే జరిగినటువంటి ప్రచారం. దానికి అనుగుణంగా ఇప్పుడు సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి ముడా కేసు వచ్చేసింది. ఈ కేసు విచారణ చాలా వేగంగా జరుగుతుంది. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో సిద్ధరామయ్యని అరెస్ట్ తెలియనటువంటి పరిస్థితి. ఈ లోపుగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆయన ఆయన ఇప్పుడు సీఎం కావాలని అనుకుంటున్నారు. సో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ సీఎం కావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఆ ప్రయత్నాలు ఆయన తీవ్రతరం చేశారు. బహుశా ఇప్పుడు శివకుమార్ రాబోయేటువంటి రోజుల్లో మహారాష్ట్రలో మనం చూసాం ఏం జరిగింది అనేది అక్కడ. సో ఏక్నాథ్ షిండే కర్ణాటకలో వస్తారా శివకుమార్ రూపంలో అనేది కూడా వినిపిస్తూ ఉంది. ఒకవేళ ముడా కేసులో కనుక సిద్ధరామయ్య విచారణ వేగవంతం అయితే సిద్ధరామయ్య మీద షిండే తరహాలో శివకుమార్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో జరుగుతున్నటువంటి అంతర్గత చర్చ. ఇక తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణలో అడ్డంగా ఈడీకి దొరికారు కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇది లొట్టపీసు కేసు అంటున్నాడు ఆయన. ముఖ్యమంత్రిని లొట్టపీసు సీఎం అంటున్నారు. అసలు ఏసీబీకి ఆయన సమాధానాలు కూడా చెప్పలేదు. ఏసీబీనే తాను ఇంట్రాగేషన్ చేశాను,
తాను అడిగినటువంటి ప్రశ్నలకు ఏసీబీ అధికారులు సమాధానం చెప్పలేకపోయారని చెప్పి మీడియా ముఖంగా ఆయన చెప్పినటువంటి మాట. కానీ ఈడీ విషయంలో అలా కాదు. ఈడీ విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ అడిగిన దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకానొక సందర్భంలో విచారణల్లో ఈడీ అధికారులు కూడా ప్రశ్నించారు కేటీఆర్ అని చెప్పి తెలుస్తోంది. ఆ సందర్భంగా అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు అని చెప్పి సున్నితంగా ఈడీ అధికారులు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా న్యూస్ సోషల్ మీడియాలో వస్తూ ఉంది. అంటే ఇంచుమించు ఈడీ ఉచ్చులో కేటీఆర్ చిక్కుకున్నారు. ఒకే ఒక పాయింట్ దగ్గర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి లండన్కి పౌండ్స్ రూపంలో 45 కోట్ల రూపాయలు పంపించారా లేదా, దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఆర్బీఐ నుంచి పర్మిషన్ తీసుకున్నారా అనేటువంటి క్వశ్చన్ దగ్గరే కేటీఆర్ అడ్డంగా బుక్ అయిపోయాడు. జైలుకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. అదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, అలాగే అడ్వకేట్స్ కూడా చెప్తూ ఉన్నారు కొంతమంది. అంటే కేటీఆర్ ఈడీ కేసులో జైలుకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది, అధికారంలో లేదు. ఫామ్ హౌస్ పరిమితమయ్యాడు కేసీఆర్. కేటీఆర్ అనఫిషియల్గా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు సమాంతరంగా హరీష్ రావు కూడా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. వాస్తవంగా అసెంబ్లీలో తీసుకుంటే ఇద్దరు ప్రతిపక్ష నాయకులు మనకు కనిపిస్తుంటారు షాడోలుగా. అసలైనటువంటి ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ని వదిలిపెట్టి రావట్లేదు. డైరెక్ట్గా మీరు అసెంబ్లీకి రండి, మీరు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి స్పీకర్ ఫోన్ చేసి మాట్లాడినప్పటికీ కూడా కేసీఆర్ రావడానికి ఇష్టపడలేదు. బట్ ఇద్దరు అనఫిషియల్ ప్రతిపక్ష నాయకులు మాత్రం అసెంబ్లీలో కనిపిస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వాళ్ళిద్దరే భావమర్దులు, హరీష్ రావు, కేటీఆర్. కేటీఆర్ త్వరలోనే జైలుకి వెళ్ళేట్టున్న అవకాశం ఉంది. తీహార్ జైలుకి ఈడీ తీసుకెళ్తుంది అంటున్నారు. అదే జరిగితే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగే అవకాశం ఉందా అనే ప్రశ్న వేసుకుంటే కనుక ఈ మధ్యకాలంలో బలంగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక నో మోర్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చాలా తీవ్రంగా చర్చ జరుగుతుంది. అంటే ఏక్నాథ్ షిండే రూపంలో హరీష్ రావు రాబోతున్నారా తెలంగాణలో? హరీష్ రావు ఒకవేళ వస్తే బీజేపీ సపోర్ట్ చేస్తుంది, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఒక టీం, దాదాపు 30 మంది టీం బీజేపీతో టచ్లో ఉన్నారు అని చెప్పి బీజేపీ లీడర్లే చెప్తున్నారు. అంటే ఏక్నాథ్ షిండే రూపంలో హరీష్ రావు రాబోతున్నారా తెలంగాణలో? అలాగే కర్ణాటకలో శివకుమార్ ఏక్నాథ్ షిండే రూపంలో రాబోతున్నారా అంటే ఈడీ కేసులు, ఆ ఈడీ కేసుల్లో ఇద్దరు కేటీఆర్ అలాగే సిద్ధరామయ్య అడ్డంగా బుక్ అయినట్టు చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి తరుణంలో రాబోయేటువంటి రోజుల్లో కర్ణాటకలో, తెలంగాణలో ఏక్నాథ్ షిండేలు రాబోతున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పడిపోబోతున్నాయి అనేటువంటి ఒక బలమైనటువంటి ప్రచారం జరుగుతోంది. మరి తెలంగాణలో ఏక్నాథ్ షిండేగా హరీష్ రావు రాబోతున్నారా, లేదంటే రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే కాబోతున్నాడు అనేది కూడా ఇంకో టాక్ కూడా ఉంది. మరి ఏది నిజం, ఏది నిజమయ్యేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.